శ్రీమాత్రే నమః. మరి కనుమ పండుగ రోజున పశువులను పూజించటము, విశేషమైనటువంటి సేవ చేయటం మన సాంప్రదాయంలో ఉన్నది. మరి కనుమ పండుగ రోజున పశుపూజ, గోపూజలు ఇత్యాది కార్యక్రమాలు ఎందుకు చేయాలి అంటే, ఈ యొక్క మకర సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగలలో కనుమ ఒకటి. మకర సంక్రాంతి రోజున ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది. ఆ యొక్క ధాన్యలక్ష్మి ఇంటికి రావటానికి రైతు ఎంత కష్టపడతాడో, రైతుతో పాటు కష్టపడి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చేది ఈ యొక్క పశు సంపద, గో సంపద. ఈ యొక్క ధాన్యానికి మూలకారకమైనటువంటిది, వ్యవసాయానికి మూలకారకమైనటువంటి పశువులను, గోవులను పూజించడం మన సాంప్రదాయంలో ఉన్నది. మరి కనుమ పండుగ రోజున గోవులను, పశువులను పూజించండి. మనకి అవకాశం లేనప్పుడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. గోశాలకు కనుమ పండుగ రోజున కుటుంబ సభ్యులు మొత్తం కూడా, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా గోశాలకు వెళ్ళి యథాశక్తిగా గోవులకు గడ్డి, గ్రాసాన్ని అందించి తవుడు దానం చేసి రావటం వలన మన యొక్క కుటుంబం మొత్తం కూడా వృత్తి వ్యాపారాల యందు, విద్యా ఉద్యోగాల యందు ప్రతి రంగంలో కూడా ముందుకు వస్తారు అని, గోవులు, పశువులు ఎంత మనసులో సంతృప్తి చెందుతాయో వాటి యొక్క ఆనందంలో మన యొక్క దోషాలన్నీ కూడా పోయి మనకి సంపూర్ణమైనటువంటి గోమాత అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. గోవులను రక్షించండి, గోవులను పూజించండి. గోమాత రక్షిత రక్షిత. శుభం.